వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇక్కడ చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో మా ఎమ్మెల్యే నానన్న గారిని అవినీతిపరుడు దొంగ ఓట్లతో గెలిచినారనేసని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడికి న్యాయము? గతంలో ఎన్ని రోజులు రోడ్డు మీద కూర్చున్నారు నానన్న గారు, వాళ్ళ భార్య గారు, కొడుకు, మేము కార్యకర్తలు అందరూ చేరి ఎండకి వానకి అన్ని దగ్గర రోడ్డు మీద కూర్చున్నాం. అయినా కానీ సౌరెడ్డి దొంగ ఓట్లు కంటిన్యూగా చేపించాడు. ఒక మల్లవరం పంచాయతీలోనే 300 నుంచి 500 వరకు మేము డిలీట్ చేయించినాం దగ్గరుండి. నానన్న గట్టిగా కూర్చొని మాట్లాడడంతో అన్ని డిలీట్ చేయించినాం. ఈ పొద్దు వైఎస్ఆర్ నాయకులు దొంగ ఓట్లతో గెలిచినారు అనేదానికి ఒక్క రవ్వన్న సిగ్గుండాలి. వాళ్ళు మాట్లాడడమే అసలు ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళ బిగ్ బాసు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతంత సంపాదించినారు, ఎన్ని అవినీతులు చేసినారు, ఇప్పుడు ఏ కుంభకోణాల్లో లోపల ఉన్నారో అవన్నీ తెలుస్తూ ఉంది. అయినా కానీ మా నాన్నను మాట్లాడుతున్నాడు. మా నాన్నన్న కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా ఏదైనా చేసినాడు అని నిరూపిస్తే మా కార్యకర్తలు కూడా మేము లోపల పోయేదానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా నాన్న మాదిరితో ఎట్టి పరిస్థితుల్లో ఏది కానీ చేయడు. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఈ చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో ఎంత స్ట్రాంగ్గా ఉండారు అనేది సెంట్రల్ వరకు పూర్తిగా తెలుసు. ఈ నానన్న అనేది ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడు. ఇంకోటి ఏమరా అంటే మా కార్యకర్తల కోసము యాడికైనా వచ్చి ఏమైనా చేసేదానికి సిద్ధమని చెప్తున్నాడు. మా మల్లవరం పంచాయతీలో మా సర్పంచ్ తిమ్మారెడ్డి, అతని భార్య భారతి గారు ఇద్దరు చేరి అవినీతి 1.5 కోటి పైన తినేసినారు. సురేష్ బాబు లెక్కల్లో ఇది చూపించిన తర్వాత దానికి కూడా మా నాన్నన్న మీరు తొందరపడద్దండి, అధికారులు వాళ్ళు ఓపికగా చేస్తారు, మనం అధికారులను ఏం మాట్లాడకూడదు, అధికారులు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఏది పెండింగ్ పెట్టకుండా చేస్తారు అని చెప్పేసి మాకు చెప్తున్నాడు. అధికారులని ఇంకొకటి అన్నీ ఖచ్చితంగా చూసుకునేది మా నాన్నన్న. అది వదిలేసి ఎంచోపిన అవినీతి చేసినారంటట. మా మల్లారం పంచాయతీలో 1.5 కోటిని కూడా కలెక్టర్ ద్వారా డిఎల్ఓ దగ్గర డిపిఓ అందరూ కలిసి 1.5 కోటి తేలిన తర్వాత ఇప్పుడు మా నాన్న ఒకటే హామీ ఇచ్చున్నాడు. అతి తొందరలో వాళ్ళని ఏం చేయాలనో చట్టపరంగా చేసి నేను చూపిస్తాను, ఆ ఎర్దాకు మీరు ఏదో మాట్లాడకూడదు అంటున్నారు. గ్రామ మీటింగ్ జరిగితే కూడా గ్రామ కమిటీ తెలుగుదేశం వాళ్ళు అడిగిపోతే ఏదో బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బూతులు మాట్లాడేది చిన్న కార్యకర్త కాడి నుండి పెద్ద ఎమ్మెల్యే వరకు, సీఎం వరకు, వాళ్ళు మాజీ సీఎం వరకు అలవాటు అయిపోయింది వాళ్ళకి. దాన్ని మనం ఏమి చేయలేం. అతి తొందరలో మల్లవరం పంచాయతీలో ఉండే సర్పంచ్ కూడా లోపల పోతారు. అది నానన్న మాకు ఆఫీసుల ద్వారా హెల్ప్ చేసిస్తాడు తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.